బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 మధ్య సమయంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో అన్ని అంశాల గురించి వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితిని గనక మనం చూసుకున్నట్లయితే శని ధనస్థానంలో ఉన్నాడండి. ఇది 2వ దశ ఏలినాటి శనిని సూచిస్తుంది. రాహువు 1వ ఇంట్లో ఉన్నాడు, జన్మస్థానంలో ఉన్నాడు. దీనిని జన్మ రాహువు అంటారు. కేతువేమో 7వ స్థానంలో ఉన్నాడండి, అంటే సింహరాశిలో ఉంటాడు డిసెంబర్ వరకు కూడా. గురువు మొదటి 6 నెలల సమయంలో 5వ స్థానంలో ఉంటాడు. తర్వాత జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు 6వ స్థానంలోకి రోగస్థానంలోకి వెళ్తాడు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి ఈ సంవత్సర చివరి వరకు కూడా 7వ ఇంట్లోకి 7వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఈ ముఖ్య గ్రహచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగాను అలాగే వ్యక్తిగత జీవితం పరంగా ఎలా ఉండబోతుందంటే రాహు 1వ ఇంట్లో, కేతు 7వ ఇంట్లో అంత అనుకూలం కాదు. ముఖ్యంగా దేనిపైన ప్రభావం పడుతుంది అంటే వివాహ జీవితం పైన ప్రభావం పడుతుంది. రాహు జన్మరాశిలో ఉండటం వల్ల మానసిక ఆందోళన కానీ అయోమయం ఎక్కువ అవుతాయండి. అలాగే ఎవరికైతే వివాహం అయిందో కేతు 7వ ఇంట్లో ఉండటం డిటాచ్మెంట్ని సూచిస్తుంది. కేతువుని ఛాయాగ్రహం అంటారు, అంటే ఆస్ట్రాలజీలో మాలెఫిక్ ప్లానెట్గా పిలుస్తారండి. దీనివల్ల ఏమవుతుందంటే కేతువు యొక్క ప్రభావం వల్ల వివాహ జీవితంలో కొంచెం ఒత్తిడిగా కుంభరాశి వారికి అనిపించినా వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఈ రిలేషన్షిప్స్ అన్నీ అవసరమా, పెళ్ళి అనవసరంగా చేసుకున్నాం, ఒంటరిగా ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దంపతుల మధ్య చిన్న చిన్న అపార్థాలు కానీ లేదా దంపతులలో ఒకరి ఆరోగ్యం పట్ల ఆందోళన కానీ ఉండవచ్చు. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏ చిన్న సమస్య ఉన్నా సంభాషణ ద్వారా దాన్ని పరిష్కరించుకోండి తప్ప కోపతాపాలకి పోవద్దు. వృత్తి, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు ఈ సంవత్సరంలోని తొలి భాగం 5వ ఇంట్లో ఉంటాడు, పంచమంలో ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరంలోని తొలి భాగం జూన్ 2వ తారీఖు వరకు ఆర్థిక పరంగా అనుకూలతలను సూచిస్తుందండి. ఊహించని ధనలాభం ఉంటుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అంటే పూర్వపు పెట్టుబడుల నుండి కూడా రాబడి ఉంటుంది. గురువు ఎప్పుడైతే 6వ ఇంట్లోకి మారతాడో అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో వృత్తిలో పోటీ అనేది పెరుగుతుందండి. 6వ స్థానం అనేది రోగస్థానం అంటారు. పోటీ అనేది పెరుగుతుంది, అంటే వృత్తిపరంగా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మీకు బాగా యోగించే కాలం ఏదంటే జూన్ ముందండి, అక్టోబర్ 31వ తారీఖు తర్వాత. మళ్ళీ వివాహ జీవితం పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు 7వ ఇంట్లోకి మారతారండి. అంటే 7వ ఇంట్లో గణేష యోగం ఏర్పడుతుంది, గురుకేతువులు ఉంటారు. ఆ సమస్యలన్నీ కూడా అప్పుడు తొలగిపోతాయి. వివాహ యోగ పరంగా చూసుకున్నట్లయితే అంటే ఎవరైతే కుంభరాశి వారు పెళ్లి కాక వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలలో అనుకూల సమయం కాదు అనే చెప్పాలి. అంటే ప్రయత్నాలు చేసినా ఆలస్యం అవటం కానీ లేదా దగ్గర దాకా వచ్చినటువంటి పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం కానీ జరగవచ్చు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అంటే. కాబట్టి వివాహం చేసుకోవాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే 2026 సంవత్సరం తొలి భాగంలో అంటే గురువు 5వ ఇంట్లో ఉండేటువంటి సమయంలో జూన్ 2వ తారీఖు ముందు కానీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కానీ మీ ప్రయత్నాలు చేయటం మంచిది. ఈ మధ్య సమయం ఏదైతే ఉందో జూన్ నుండి అక్టోబర్ మాసం చివరి వరకు ఈ మధ్యలో వివాహ సంబంధాలలో ఆలస్యమే ఎక్కువగా అవుతుంది. సంతాన పరంగా చూసుకున్నట్లయితే గురువు 5వ స్థానంలో ఉండటం సంతాన యోగానికి అత్యంత శుభకరంగా చెప్పవచ్చండి. 5వ స్థానమే సంతాన స్థానం, అంటే పుత్రస్థానం అంటారు. అందులో శుభగ్రహమైనటువంటి గురువు ఉంటున్నాడు. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో కనుక మీ జన్మకుండలిలో కనుక ఎటువంటి దోషాలు లేకపోతే ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి సంతాన యోగం ఉంది అని గట్టిగా చెప్పవచ్చు.
కాబట్టి సంతానపరంగా విజయాన్ని సాధించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మళ్ళీ ద్వితీయార్థాన్ని కనుక చూసుకున్నట్లయితే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో ఆలస్యం అవుతుందండి సంతాన ప్రయత్నాలు అనేవి. కాబట్టి వైద్య సలహా అవసరం కావచ్చు. ఇక కొత్త ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో శని రాహువుల యొక్క ప్రభావం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆలస్యం, నిరాశ ఎదురు కావచ్చు. అంటే అనుకున్నంత విజయం దక్కకపోవచ్చు అండి. కాబట్టి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు సైతం ఉద్యోగాన్ని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగం మారడానికి ముందు చాలా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోండి. ఉన్నదాన్ని వదిలేసి కొత్తది ఏదో ఒకటి అదే వస్తుందిలే అని వెళ్ళవద్దు. ఎందుకంటే మీకు ఏలినాటి శని ఇంకా పూర్తి కాలేదు. దానితో పాటుగా జూన్ తర్వాత గురువు రోగస్థానంలోకి వస్తాడు. ఈ సంవత్సరంలో పరిహారాలను కనుక చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నాడు లేదా ఏదో ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయటం కానీ, నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడం కానీ, ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా పేదలకు, మీ ఇంట్లో ఉండేటువంటి ముసలి వాళ్లకు అంటే వృద్ధులకు సహాయం చేయటం వల్ల శని ఇంకా త్వరగా శాంతిస్తాడండి. అలాగే వీలైనట్లయితే రాహుకేతుల యొక్క పరిహారాన్ని కూడా పాటించండి. 2026 సంవత్సరంలో ముఖ్యంగా మీకు సహనం, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక బలం చాలా అవసరం అండి. ఈ సంవత్సరంలోని మొదటి భాగంలో శని రాహువుల యొక్క ప్రభావాన్ని కనుక తగ్గించుకోగలిగితే, నిరంతరం పరిహారాలను కనుక పాటించగలిగితే ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో యోగించే గ్రహం గురువు అండి. 5వ స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తాడు, మళ్ళీ 7వ స్థానంలోకి వెళ్ళాక కూడా యోగిస్తాడు. అయితే కేతు 7వ ఇంట్లో ఉండటం అనుకూలం కాదు. ముఖ్యంగా వివాహ జీవితం పైన ప్రభావం పడుతుంది. అలాగే వివాహ సంబంధాల విషయం అవివాహితుల పైన కూడా ప్రభావం పడుతుంది. గురువు ఎప్పుడైతే 7వ ఇంట్లోకి మారతాడో అప్పుడు మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అనుకూలతలు అనేవి పెరుగుతాయి. కాబట్టి నిరాశ తగదు. శని 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని యొక్క చివరి దశ కాబట్టి ఇంతకుముందంత ఆరోగ్య సమస్యలు లేకపోయినా ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది నోరు, దంతాలు, గొంతు, కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. మొత్తం మీద మీరు ఈ సంవత్సరంలో కోపం, మీ పైన ఉండేటువంటి ఒత్తిడి మీ మాటల రూపంలో వ్యక్తపరిచే అవకాశాలు ఉంటాయి. అంటే ఇతరులతో మాట పట్టింపులకు దారి తీయవచ్చు. అది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. గత 5-6 సంవత్సరాల నుండి ఏలినాటి శనితో బాధపడుతున్నారు. ఈ దశ అనేది చివరి దశ అండి. 2027తో ముగుస్తుంది. కానీ ఏలినాటి శని యొక్క చివరి దశను రికవరింగ్ ఫేజ్ అంటారండి. అంటే మెల్లిమెల్లిగా శని పేడ అనేది తగ్గుతుంది. అంటే శని అంటే చెడు గ్రహం ఏమీ కాదండి, మనలో క్రమశిక్షణను కోరుకుంటాడు. అయితే మెయిన్గా మీకు ఈ సంవత్సరంలో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఛాయాగ్రహం అయినటువంటి కేతు 7వ ఇంట్లో ఉండటం. కాబట్టి భాగస్వామ్యాల పైన ప్రభావం పడుతుంది. అది వివాహ భాగస్వామ్యం కావచ్చు లేదా వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. ఒకవేళ కుంభరాశి వారి జీవితంలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నా, వివాహపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇటువంటి వాటిల్లో తీవ్ర జాప్యాన్ని కనుక ఎదుర్కొంటున్నట్లయితే రాశి, నక్షత్రం, లగ్నం ప్రకారం కాకుండా మీకంటూ పర్సనల్ లగ్న కుండలు అనేది ఉంటుంది. ఉదాహరణకు ఒక 10 మంది కుంభరాశిలో జన్మించినా అందరికీ ఒకే జాతకం ఉండదండి. రాశి ఫలాలను బట్టి మీకు ఈ ప్రెడిక్షన్స్ అనేవి కలుస్తాయి, కానీ మీ పర్సనల్ జాతకం ప్రకారం ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. మీరు పుట్టిన సమయాన్ని బట్టి లగ్న కుండలి అనేది, జాతక చక్రం అనేది మారిపోతూ ఉంటుంది. దాని ప్రకారం యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కనుక ధరిస్తే అదృష్ట బలం అనేది పెరుగుతుందండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కానీ, సర్టిఫైడ్ జాతక రత్నం కానీ, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.